సో ఇవాళ నేను ఎంత కష్టపడి ఈ పనులన్నీ ఎలా చేశానో మీరు చూసారు కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఆ తర్వాత రిలాక్స్ అయ్యానని కాదు. తక్ష ఒక 8:30కి పడుకున్నాడు, ఇవాళ లేట్గా పడుకున్నాడు. యూజువలీ ఏంట్రా నా కష్టాలు చెప్పుకుంటున్నాను. హే ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఛానల్ కిసి అండ్ తేజు. ఇవాళ కిసి లేడు, సో ఇన్ ప్లేస్ ఆఫ్ కిసి ఐఎమ్ హ్యావింగ్ హియర్ మై సన్ తక్ష్. ఇవాళ గెస్ట్ అపియరెన్స్ అనుకోండి. సో గైస్, ఇవాళ ఏంటంటే ఇట్స్ అ జనరల్ డైలీ వ్లాగ్ లాగా. ఇవాళ సాటర్డే, సో నాకు ఇవాళ ఒకరోజు కొంచెం పీస్ఫుల్గా తయారయ్యి వ్లాగ్ చేసే టైం దొరికింది. ఇవాళ వ్లాగ్లో ఐ విల్ ట్రై టు షూట్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ ఇన్ అ డే. సో ఇవాళ చాలా పనులు చేద్దాం అనుకుంటున్నా. చూస్తే అసలు ఈ వ్లాగ్ ఎలాగెళ్తుందో నాకు తెలీదు, బట్ ఐఎమ్ థింకింగ్ టు షూట్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. అంటే ఇవాళ ఏమేం పనులు ఉన్నాయి, ఏమేం చేస్తున్నా అవన్నీ చూపిస్తాను. అండ్ హౌ తక్ష్ విల్ బీ విత్ మీ హోల్ డే. వాడి పనులు, ఇంకా ఇంట్లో సర్దేది ఉంది చాలా. అండ్ యూ కెన్ సీ నేను ఇవాళ క్రిస్మస్ ట్రీ కూడా సెట్ చేశాను. అదంతా వ్లాగ్ చేయలేకపోయాను, బట్ యా ఇట్ లుక్స్ సో గుడ్ గైస్. ఎంతో ఓపిక తెచ్చుకొని, టైం లేకపోయినా సమ్హౌ ఐ ట్రై టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. వీడికి ఫోటోషూట్ కూడా చేశాను పొద్దున్న. ఐ విల్ ట్రై టు పుట్ సమ్ క్లిప్పింగ్స్ హియర్. టేక్ అ లుక్, చాలా బాగా వచ్చాయి ఫొటోస్. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ ఎవ్రీబడి. యాక్చువల్లీ ఇది నా ఐడియల్ డే కాదు, ఎందుకంటే ఇట్స్ అ సాటర్డే. వర్క్ డే ఇంకా హెక్టిక్ గా ఉంటుంది. అది ఇంకో రోజు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. బిఫోర్ వి స్టార్ట్, దిస్ ఈస్ ఆర్ అవుట్ఫిట్స్ ఫర్ టుడే. నేను ఎప్పుడైనా తయారైనప్పుడు నాది వీడిది కొంచెం మ్యాచ్ అయ్యేలా వేసుకుంటాము. That's how I like it. So let's start the day, guys. Let's start the day and see how it goes. So guys, ఇప్పుడే నేను తక్షని పడుకోబెట్టాను. సో I have some time for myself. ఇప్పుడు నేను కొంచెం చాలా పనులు ఉన్నాయి యాక్చువల్లీ. న్యూ ఇయర్ రోజు యాక్చువల్లీ ఇది ఇంకా నేను అఫీషియల్గా పెట్టలేదు బయట, బట్ వీఆర్ లాంచింగ్ అ న్యూ బ్రాండ్. సో దానికోసం కొంచెం గ్రౌండ్ వర్క్ ఉంది. అంటే లైక్ అబౌట్ ద బ్రాండింగ్, స్టాకింగ్, అంటే మీకు తెలుస్తుంది ఫ్యూచర్లో. సాఫ్ట్ లాంచ్ చేస్తున్నా ఈ వీడియోలో. సో దానికోసం నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ అదంతా ఉంది. సో ఐఎమ్ థింకింగ్ టు డూ దట్ నౌ. తక్ష లేచేలోపు అది చేయాలి. సో లెట్స్ క్యాచ్ అప్ ఆఫ్టర్ దాట్. వెల్కమ్ టు తక్ష ఎవ్రీబడి. ఇప్పుడే లేచాడు. సో నేను వీడు ఆల్మోస్ట్ లైక్ 6 months నుంచి నేను వీడిని కిందే వేస్తున్నాను. 6 months క్రాస్ అయిన తర్వాత. ఎందుకంటే హై డార్లింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, యాక్చువల్లీ ఈవినింగ్ 4 అయింది. ఏంటో రోజులు ఎలా అయిపోతున్నాయో నాకే తెలియట్లేదు. పొద్దున్న లేచి తయారయ్యానని గుర్తుంది, వీడిని పడుకోబెట్టానని గుర్తుంది, ఆ తర్వాత ఏం గుర్తులేదు. ఫుడ్ చేసుకొని తిన్నాను, అంతే అయిపోయింది టైం. అండ్ వీడు లేచాడు. ఇట్స్ ఆల్మోస్ట్ 4 ఇప్పుడు. సో వీడి స్లీప్ సైకిల్స్ ఎలా ఉంటాయో నేను రఫ్గా చెప్తాను మీకు. ఎలా ఉంటాయంటే డార్లింగ్ నీ గురించి చెప్తున్నా. నాకు ఇప్పుడు వీడు క్రాలింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఉండరా ఒక్క నిమిషం. సో గైస్ క్విక్గా చెప్పేస్తా. మార్నింగ్ 7కి లేస్తాడు. లేచిన తర్వాత కొంచెం ఫీడింగ్ ఇవ్వగానే కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ 10కి పడుకుని పోతాడు. అది ఒక షార్ట్ స్లీప్ వేస్తాడు అనమాట. 11కి లేస్తాడు. లేచిన తర్వాత ఏదైనా సాలిడ్ తినడం, సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా, సో సాలిడ్ తింటాడు. సో హోమ్ మేడ్ సెర్లాక్ అలా, లేకపోతే ఏదైనా ఫ్రూట్ కానీ లైక్ బనానా ఆర్ పపాయ ఏదోటి అలా తింటాడు. కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ ఒక 1 hour 2 hours లేస్తాడు. 2:30కి సెకండ్ స్నాక్ తింటాడు. తర్వాత ఒక 3:30కి అలా పడుకొని ఇప్పుడు 4:30 ఆ టైంకి లేస్తాడు అనమాట. సో మధ్య మధ్యలో మిల్క్ కూడా తాగుతాడు. సో చాలా హెక్టిక్గా ఉంటుంది. వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు క్రాలింగ్ చేసుకుంటూ. తక్షి. సో బెడ్ వీడికి ఎలా అరేంజ్ చేశానో చూడండి. జస్ట్ ఒక చిన్న మ్యాట్ వేసి దానిపైన ఒక పరుపులా వేసాను. థ్యాంక్స్ రా. తర్వాత బ్లాంకెట్స్, తర్వాత ఫుల్గా పిల్లోస్ని ఒక బౌండరీ వాల్లా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు వీళ్ళు లేచాడు గైస్. సో ఇట్స్ సమ్ ఈటింగ్ టైం. కొంచెం బనానా తింటాడేమో ఇప్పుడు, చూద్దాము. సో లెట్స్ గో. మనం జాన్యువరికి దగ్గరలో ఉన్నాం. దట్ మీన్స్ కైట్ ఫెస్టివల్ హైదరాబాద్లో ఎలా జరుగుతుందో తెలుసు కదా. మీరు లాస్ట్ టైం వీడియో చూడలేదు అనుకుంటే చూడండి. ఇట్ వాజ్ సో ఫన్. అంటే నా ఫస్ట్ టైం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. సో ఇవాళ నేను ప్రాక్టీస్ చేస్తున్నా కైట్ ఫ్లయింగ్. సో లెట్స్ గో. దిస్ మై టెర్రస్ ఎవ్రీబడి. తక్షణ తీసుకొని నేను ఎవ్రీ డే వస్తాను ఈవినింగ్ పూట ఇక్కడికి. ఎందుకంటే అలా ఇండోర్స్లోనే ఉంటే వీడికి కూడా బోరింగ్ ఉంటుంది. అందుకనే ఐ ట్రై టు ఎంటర్టైన్ హిమ్.
హౌ ఎవర్ వే పాసిబుల్. ఇక్కడ మ్యాట్ వేసుకొని టాయ్స్ పెట్టుకొని ఆడుకుంటాం మేము. ఐ షో యూ. టాక్సీ. దిస్ ఈస్ హౌ వి ప్లే ఎవ్రీ డే. ఈ మధ్య కూర్చోవడం స్టార్ట్ చేశాడు. బనానా తింటున్నావు నువ్వు, నేను పెడతాను రా. సో కూర్చోవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా స్ట్రెస్ పెరిగింది. ఎందుకంటే వాడు ఒక దగ్గర పడిపోతున్నాడో లేకపోతే కూర్చొని సరిగ్గా ఉంటున్నాడో తెలియట్లేదు. చాలా రిస్కీగా ఉంది. ఇంకా నించోవడం స్టార్ట్ అయితే ఇంకా స్ట్రెస్ పెరిగిపోద్ది. ఇక్కడే ఆడుకో, ఇక్కడే ఆడుకో నాన్న. వీడు ప్రతిదీ నోట్లోనే పెడుతున్నాడు ఈ మధ్య. బనానా టైం. లెట్స్ ఈట్ బనానా. కొంచెం మ్యాష్ చేసి నేను దీని మీద పెట్టాలి, చేత్తో పెడితే అస్సలు తిండు. కొంచెం క్రష్ చేసి I'll give it to him. Okay, that's it guys. ఇప్పుడు వీడిని ఇక్కడ పెట్టి యాక్చువల్లీ కైట్స్ ఎగరేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో, లెట్స్ డూ స్టార్ట్. స్టాప్. Worst attempt, one fail. Let's try once more. Hey Tanu, help me. Oh, start. Bus. One. Start. 1 second we flew the kite. హే ఎవ్రీబడి, నేను ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నాను తక్ష చేత. ఏం లేదు, వీడి హ్యాండ్ ప్రింట్స్ తీద్దాం అనుకుంటున్నాను. దానికోసం లైక్ ఐ హ్యావ్ దిస్ ఫ్యాబ్రిక్ కలర్స్ అండ్ ఐ హ్యావ్ అ పీస్ ఆఫ్ పేపర్. దీని మీద నేను జస్ట్ ఒక సింపుల్ హ్యాండ్ ప్రింట్ తీసుకొని అది ఒక ఫ్రేమ్లా చేద్దాం అనుకుంటున్నా. సో ఒక చిన్న యాక్టివిటీ లాగా ఇవాళ ప్లాన్ చేశాను. దెన్ హియర్ తక్షి కలర్ అమ్మా, ఫుల్ కలర్. ఓకే, ప్రింట్. Give me another. Done. Okay. Takshi, color. Open your hand, Nana. Open. Can you see this color? One print is okay, fine. I think one print is fine. Done. డిన్నర్ అయిపోయింది, స్లీపింగ్ టైం. యాక్చువల్లీ మేమిద్దరు ఎర్లీగానే డిన్నర్ చేసేస్తాం 7:30కి. 7:30కి ఆ డిన్నర్ ఇస్ క్లోజ్. తక్ష టైమింగ్స్ కొంచెం మారుతూ ఉంటాయి. మధ్యలో ఒకవేళ మళ్ళీ లేసి ఆకలేస్తే మళ్ళీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను స్నాక్ లాగా, హెల్తీ స్టఫే. సో ఇప్పుడు వీడిని నిద్రపోచాలి, అదే పెద్ద టాస్క్. పడుకున్నానన్న 8 కల్లా పడుకోవాలి అంటే 7:30కి ఐ సెట్ ద మూడ్ అనమాట. లైట్స్ కూడా డిమ్ లైట్స్ చేసేస్తా, విచ్ ఇస్ దేర్ రైట్ నౌ, సో దట్ వీడు కూడా ప్రిపేర్ అవుతాడు మెంటలీ. సడన్గా పిల్లల్ని పడుకోబెట్టాలి అంటే ఐ థింక్ దే విల్ గెట్ అప్సెట్. నేను తక్షణం అది చూశాను. సడన్గా లైట్ ఆఫ్ చేసేసి పడుకో అని రెడీ చేసేసానంటే ఏడుస్తాడు, విచ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ మీ టు వాచ్. ఐ లవ్ హిమ్ సో మచ్. ఒక్కసారి ఏడ్చినా చాలా చాలా సెన్సిటివ్ అయిపోతున్నాను నేను. సో అందుకని కొంచెం మూడ్ సెట్ చేసి వీడిని ఆడించి వీడిని అలా 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 ముద్దు చేసి పడుకోబెడతా. సరేనా? చిన్న ర్యాష్ వచ్చింది గైస్. పీడియాట్రిషియన్ని మీట్ అయ్యాము. వి గాట్ 1 ఆయింట్మెంట్, అది రాస్తున్నా. హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ గాన్. యా, వింటర్ డ్రైనెస్ మరి ఏమో ఎందుకు వచ్చిందో తెలీదు. సమ్ like doctor said maybe it is because of my milk also. So
వేరియస్ రీజన్స్. బట్ ఎనీవేస్ ఒక క్రీమ్ అయితే ఇచ్చారు, అది వాడుతున్నా. పడుకుందామా? పడుకుందాం. గుడ్ నైట్ చెప్పు. ఇక్కడి నుంచి నేను ఒక్కదాన్నే వ్లాగ్ చేసుకుంటా, నువ్వు లేకుండా. అలా నోట్లు వేళ్ళు, నువ్వు లేకుండా నువ్వు వ్లాగ్ చేసుకోవాలా? దక్ష లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. హీజ్ మై ఎవ్రీథింగ్. పడుకుందామా? పడుకుందామా? లెట్స్ గో స్లీప్. బాయ్ చెప్పి. బాయ్. సో ఇవాళ నేను ఎంత కష్టపడి ఈ పనులన్నీ ఎలా చేశానో మీరు చూసారు కదా. సో సో గైస్, రోజంతా నేను ఇంత ఎఫర్ట్ తీసుకొని నా పనులన్నీ చేసుకొని దక్షిణ చూసుకొని మొత్తం ఇలా చేస్తాను. ఈ లైఫ్లో ఎక్కడ కూడా కిసి లేడు. కిసి 70%. Kisi is outside boiling his blood, earning hard-earned money నేను కూడా చేస్తున్నా. feeding 2 mouths. I'm feeding 3 mouths, mine, him and him. I'm working so hard that I can't even feed my own mouth, guys. Spending all the money. సో గైస్, మీరు పొద్దున్న నుంచి చూసారు కదా, lavish vacations. ఇప్పుడు నేను ఇందాక లాస్ట్ టైం షూట్ చేశానంటే తక్షణ ఎంత కష్టపడి ప్రేమతో మంచిగా పడుకోబెట్టని చూపించాను కదా. సో పడుకుని పోయాడు. ఆ తర్వాత ఇంకా నా పనులు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత రిలాక్స్ అయ్యానని కాదు, తక్ష ఒక 8:30కి పడుకున్నాడు. వాళ్ళు లేట్గా పడుకున్నాడు. యూజువలీ ఏంట్రా నా కష్టాలు చెప్పుకుంటున్నాను నేను. Guys works behind the scenes. ఆ బిహైండ్ ద సీన్స్ ఈ వీడియో behind the scenes. చూసారా, టైర్డ్ అయిపోయిన అసలు ఎలా ఉన్నాను నేను. Never express. ఒక నిమిషం ఆగు, పక్కెళ్ళి ఆడుకున్నాను. ఆల్రైట్ గైస్, నేను కిసి లైఫ్లో ఉండడం వాడు అదృష్టం, వాడికి తెలియట్లేదు. ప్లీజ్ గైస్, మీరైనా చెప్పండి కమెంట్స్లో. If Kisi is in life, that is very lucky. తెలుగు రాదా నీకు? పక్కెళ్ళి ఆడుకో, వెళ్ళు. I understood this way only. నువ్వు తెలుగులో మాట్లాడకపోతే తెలుగు ఛానల్లో ఉండొద్దని చెప్తున్నారు మా వ్యూవర్స్. That's it, guys. సో గైస్, ఇప్పుడు ఏంటంటే కిసికి మనం చేసిన ఆర్ట్ వర్క్ చూపిద్దాం. కళ్ళు మూసుకో. Guys, you see when I'm working 24/7. ఆపు, కళ్ళు తెరిచి చూడు. చూసారా, అసలు ఎమోషన్స్ లేవు నీకు. అంత క్యూట్ గైస్. దిస్ ఇస్ ద ప్రింట్, హ్యాండ్ ప్రింట్ మనం చేసాం కదా. ఇప్పుడు Very cute. ఎందుకు కష్టం ఈ ప్రింట్ వేయడం ఎంత కష్టం తెలుసు, వీడియో చూసుకోను. సో గైస్, మనం ప్రింట్ చేసాం అలాగా, చాలా బాగా వచ్చింది. ఒక్కటే చేయగలిగాను బికాజ్ నాకు సపోర్ట్ ఎవరు లేరు గైస్. బికాజ్ నేను ఒక్కదాన్నే బాబుని. She doesn't ask for support first of all. She expects that I support without her asking. Like, how will I support? చూసారా, ఇప్పుడు తెలిసిపోయిందా? అంటే అమ్మాయిలకి బాధ్యత అనమాట అన్నీ చూసుకోవడానికి, అబ్బాయిలకి మాత్రం హెల్ప్. అర్థమైపోయింది నీ యాటిట్యూడ్ ఏంటో క్లియర్గా నేను బయటకు తీసా. See, if you don't ask for help, you don't get help. You have to ask for. బై ద వే, నన్ను ఒకసారైనా పొగిడావా, ఎలా ఉన్నానో చెప్పావా అసలు నాకు? Means? పొగిడావా అంటే తెలీదా నీకు? You mean to say that didn't do tarif? తిలాగరా, తిలాగా ఉన్నావురా. జెన్యూన్గా చెప్పురా. జెన్యూనిటీకే నేను. You took off the compliment from me, Nora. జెన్యూన్గా చెప్పా ఎలా ఉన్నాను. Yes, this is where Kisi's work starts, guys. అంత లేదు. సో గైస్, ఇప్పుడు మనం డే అంతా ఎలా అయిందో చూసాం కదా. ఇప్పుడు వాళ్ళు వేసినట్టున్నారు రా అంటే సో గైస్, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు దీన్ని ఒక ఫ్రేమ్లో పెట్టి ఒక ఆర్ట్ ఏదో ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. అదో పెద్ద పని ఉంది నాకు. అది కాకుండా నేను ఇప్పుడు కొన్ని వీడియో ఎడిటింగ్ చేసి, అంటే ఆ వీడియోస్ నేను తీయడం మర్చిపోయాను. వీడు రాకముందే వీడియో ఎడిటింగ్ చేశాను నేను కొన్ని. అండ్ మై సూపర్
వాడు నన్ను చూస్తే నవ్వుతాడు ఫుల్గా. He's crying right now. వాడు బొగ్గు మీద ఏదో ఉంది చూడు, వాడికి సివియర్ ర్యాష్ వచ్చింది. అప్పటి నుంచి పాపం వాడు కొంచెం డల్ అయిపోయాడు. రామ్మ దా, అదేంటి వైట్ వైట్గా తోడు? ఏ నాన్న మధ్యలో లేచావా? నిద్ర మధ్యలోంచి లేచావా? సో గైస్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఆల్సో ఇంకొకటి, మీరు వెళ్ళే ముందర కిసీ లైఫ్ నేను ఎంత కలర్ఫుల్గా చేస్తానో ఒకసారి చూపిస్తాను మీకు. డెమో లైట్ ఆఫ్ చేసిరారా. Guys, my life is so busy that I don't have time to shoot videos also, guys. నీ లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉందో నీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడు. That is true, it is colorful. చూసా ఎంత కలర్ఫుల్గా చేశాను నీ This లైఫ్. is one thing I agree upon, guys. Life is no fun without these both. విత్ మీ అని చెప్పొచ్చుగా ఎక్స్క్లూజివ్గా. No, sir, baby. ఏమది baby? ఏ తప్పుకోరు ఒకసారి, Sorry. ట్రీ చూస్తారు. మీకు హాల్ మొత్తం ఎట్లా కనిపిస్తుంది తెలుసా? ఎంత బాగా చేస్తాను నేను, ప్రతిదీ డెకరేటివ్ అన్నీ భలే చేస్తాను నేను. హాల్ క్రెడిట్ గోస్ టు మీ. All credit goes to us. అజ్జా నాకు. గైస్, నేను ఒక వ్లాగ్ తీద్దాం అనుకో, లైట్ ఆ విషయం కూడా చెప్పేస్తాను ఇప్పుడే. సో మేము లాస్ట్ టైము ట్రీ సెట్టింగ్ వీడియో చేసాం. ట్రీ సెట్ చేసి ఒక ఫన్ వీడియో చేసాము. ఇప్పుడు తక్ష కూడా ఉన్నాడు కదా, ఇంకా ఫన్గా ఉంటుంది అనిపించి నేను కిసిని రమ్మని అడుక్కున్నా లిటరలీ. కానీ గైస్ నిజంగా చెప్తున్నాను, ఒక రాయిని కదిలించడం ఎంత కష్టమో కిసిని కదిలించడం అంత కష్టం. Video is like That's it for today's video. Thank you. complaints about kissing, guys. This is all whining, guys. So don't bother yourself with this. All right, guys. I hope you enjoyed my hard work. I hope you enjoyed this video. This is my daily routine. As I told you in the beginning, అంటే ఇది వర్క్ డే కాదు, ఇట్స్ లైక్ సాటర్డేనే ఎలా ఉందంటే మీరు వర్క్ డే ఎలాగా ఉంటుందో ఊహించక్కర్లేదు. ఇంకా Guys, here I'll be a big man and I'll be like, thank you, babe. Thank you so much for doing all this in our lives and making our lives beautiful. We're really very grateful for you. అరే నిజంగా ప్రేమగా Yes, చెప్పచ్చు right, కదా, Taksh. ప్రేమగా చెప్పచ్చు కదా మైక్, ప్రేమగా చెప్పచ్చు కదా. I'm saying it with all the love. సరిగ్గా చెప్పు. Very, very thankful for you. Very grateful. I'm very lucky to have her, guys. Really can't express my happiness. See, like the moment I talk about her, the smile is coming on my face. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ Stabbed on my. అలానే ఉంటుంది మరి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. Everyone. Bye. Bye.